పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి భావిస్తున్నారు? రాజకీయ పరిస్థితులు ఏముందండి, మేము చిన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం ఉండేదండి బాగానే. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం రాలేదు ఇక్కడ. హుహు. అన్ని ఇండిపెండెంట్లు అయ్యి వచ్చి అలాగే సాగుతుంది. అంటే వర్మ గారు కూడా అప్పట్లోనే తెలుగుదేశం రెబల్‌గా అదే ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. చేశారు, ఆయన పనులు చేశాడు, వచ్చాడు ఆయన. హ్మ్. అలా జరిగింది. ఇప్పుడు ప్రజెంట్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు ఇక్కడ. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అని అనగానే మీకేమనిపించింది? ఇక్కడ గెలిపించాలని ఉంది. హ్మ్. ఆయన మంచివాడు. హ్మ్. మంచివాడును ఒకసారి ఛాన్స్ కూడా అందరికి ఇచ్చాం, ఈయనకిస్తే తప్పే ఉందా? ఛాన్స్ ఇవ్వచ్చు ఒకసారి. తర్వాత ఆయన కూడా ఇక్కడ శ్రీపాద వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఇక్కడ నేను చేస్తానని అన్నారు. ఆయన మాట నిలబెట్టుకుంటున్నారని మేము సరదా పడుతున్నాం. పిఠాపురాన్ని ఒక కేంద్రంగా తీర్చిదిద్ది ఇక్కడ యువతకి జాబులు లేవు, చాలా బాధల్లో ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఒక 20 ఏళ్ళు బట్టి పిఠాపురం డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ చేస్తారని మేము ఇదవుతున్నాం. డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ జాబులు లేవు. ఇక్కడ కనీసం చిన్న చిన్న కంపెనీలు కూడా లేవు. 10,000 5,000 మంది చేసి కంపెనీలు కూడా లేవు. కనీసం ఎలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు వస్తే ఇక్కడ చిన్న కేంద్రంగా చేసి ఈ పరిశ్రమలు కట్టించి పిల్లలకు 15,000 కాడి నుంచి ఒక 20,000 జాబులైనా ఇస్తే వాళ్ళ కనీసం వాళ్ళ మ్యారేజీలైనా అవుతాయి. ఏం జాబు ఏదంటే పిఠాపురం నియోజకవర్గంలో పిల్లలకి ఏ జాబ్ అని చెప్తారు? ఇక్కడ ఏమున్నాయి, సూర ఫ్యాక్టరీ ఉండేది, ఆ సూర ఫ్యాక్టరీ తీస్తారు. ఆ చోట్లో ఏ జాబు లేదు. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఈ ఊరికే కాదు గర్వం. ఒక అధినేతలు ఇక్కడ పోటీ చేసేటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుగా ఆలోచించి అధినాయకుడు ఇక్కడ ఓటేసి గెలిపితే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి అపోనెంట్గా ఉన్న వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వంక గీత గారు, ఆవిడ కూడా బలమైన నాయకురాలని అంటూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి విజయం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇలా ఏం ఉండవండి. ఎందుకంటే అంతేది 180 మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అభిమానులు ఇక్కడ. అందుకోసం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తే ఎటుగా అడ్డైపోద్ది. అందులోకి ఇప్పుడు తెలుగుదేశం కూడా సపోర్ట్ చేస్తుంది, ఇంకా బంపర్ మెజారిటీ వస్తుంది. కాదండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు కారణం ఏ లేదండి, శ్రీపాద వాళ్ళ అనుగ్రహం ఉంటే నేను ఇక్కడ నుంచి చేస్తానని ముందు అన్నారు. కానీ ఇక్కడ మానేసి ఆ 2 చోట్ల ఓడిపోయారు పెట్టి. అంటే అక్కడ దేవుడికి ఒక వరం అంటే ఇచ్చాడు, అభయం ఇచ్చారు, ఆయన చేయలేకపోయారు. ఆ ఏళ్ళ 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎంచుకుని ఈ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. పిఠాపురాన్ని బంపర్ మెజారిటీతో 1,00,000 పైగా మెజారిటీ వస్తుందని మేము అందరం అనుకుంటున్నామండి. అనుకోవడం ఏంటండి, మెజారిటీ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం కూడా కలిసింది కాబట్టి ఒక 20,000 25,000 కూడా ఇంకా మెజారిటీ రావచ్చు. స్టేట్లోని ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా, లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమి వస్తుంది? టీడీపీ జనసేన కలిపి కూటమి పరిపాలన పాలింతారు. అది మాత్రం గన్సౌట్. అంటే అలా కాదు. అంటే యాక్చువల్ నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసినట్టు జగన్ గారు మాకు ఇవి ఇచ్చారా అవి ఇచ్చారని అంటున్నారు. కానీ మరి జగన్ గారు కాకుండా ఈ కూటమి ఎందుకు రావచ్చు అంటే కారణం ఏంటి అంటారు? జగన్ గారు 20 మందికి ఇచ్చాడండి, 80 మంది మేము పడిపోతుంది భరోసా. ఇప్పుడు ఒక అగ్గిపెట్టి ఉన్నదంటే ₹10 అగ్గిపెట్టి ₹2 చేసాడు. 20 మందికి ఏమో పథకాలు ఇస్తున్నారు. ఈ 20 మందికి ఇచ్చిన డబ్బులు 80 మంది మేము పడిపోతున్నాయి. వీళ్ళు వేస్తా అంటారు, వాళ్ళు ఏనంటారు, ఇందులో తెలియదే ఉందండి. ఇవాళ ఉన్న లెక్కల్లో ప్రతిదీ కూడా ఒక పాస్బుక్లు కూడా ఓనర్ లేకుండా ఈయన పేరుని చేసుకున్నారు, భూమి పాస్బుక్లు కూడా. అది కరెక్ట్ కాదు కదా. అలాంటి వాళ్ళు ఎవరు వేస్తారో వేసి వాళ్ళు 20 మంది ఎత్తి 20 మంది వేస్తే ఎలక్షన్ అయిపోద్దండి. 100 మందిలో ఒక 80 మంది ఓటింగ్ వేస్తే ఎలక్షన్ అవుతుంది. 120 మంది అయితే ఉంది, జీరో పాలిటిక్స్ అవుతుంది, ఫుల్ అవుతుంది కదా. అదండి పాస్బుక్లు. అంటే ఇప్పుడు ఎవరైతే హక్కుదారుడు ఉన్నాడో, ఎవరైతే భూమిదారుడు ఉన్నాడో వాళ్ళది కాకుండా ఆయన ఇతని పేరు వేసుకుంటున్నారు, జగన్ గారు ఇది వేసుకుంటున్నారని అన్నారు కదా. ఏంటి సార్ దానికోసం కొంచెం క్లారిటీగా చెప్పండి. దానికోసం అంటే మా తాతల నాటి భూమి ఉంటుందండి, పాస్బుక్లు అన్నది ఒక భూమికి వస్తాయి. ఇవాళ కొత్తగా వచ్చిన బుక్లు అని జగన్ పేరుని వచ్చాయి, అంతేగాని అసలు రైతు పేరుని రాలేదు. అందులో మీ పేరు ఏముండవా? ఏముండవు, ఆయన బొమ్మలు ఉంటాయి. అది తప్పు. అది ఏ గవర్నమెంట్ అయినా ఆ పని తప్పుడు పని చేయకూడదు. దానివల్ల ఏంటంటే అండి, ఎటు చూసినా అండి పిఠాపురం మాత్రం గన్సాటిగా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళటం మాత్రం బ్రహ్మాండమైన నెంబర్ 1 స్థానంలో. మళ్ళీ ఇదే కదండి, మన ఆంధ్రలోనే ఎక్కువ పర్సంటేజీల్లో నెంబర్ 1 పర్సంటేజ్ వస్తుందండి. రాజకీయ నాయకుడు అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సపోర్ట్ చేయాలి, అది కాదన్నాం. కానీ రాజకీయం అనేటప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్లు అనేవి ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాస్ట్ ఈక్వేషన్లు చూసుకొని ఇక్కడ కాపు కమ్యూనిటీ అధికంగా ఉంది, పిఠాపురంలో ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్నారని భావించచ్చా? కాపులు ఒకళ్ళే ఓతే అది కాదండి, కాపులు వేస్తారండి ఈసారి. ఇతర బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు అందరూ మొగ్గు చూస్తున్నారండి. కాపులు ఒకళ్ళు వేస్తున్నారా అనుకోవడం కూడా ఉత్తి మాటలండి.
కాపులు వేస్తారండి, ఇతరులు వేస్తారు. ఇతరులు ఎందుకు వేస్తారంటే ఆయన మంచితనం బట్టి అండి. ఎందుకంటే ఆయన చనిపోయిన వాళ్ళకి రైతులు ₹1,00,000 ఉత్తున ఇచ్చారు. తర్వాత ₹500 సబ్జీతాలు చేయించిన వాళ్ళకి 5 లక్షలు బీమా చేయించారండి. ఏ నాయకుడు ₹500 సంవత్సరానికి చనిపోతే డెడ్ అవుతే ఆడి కుటుంబానికి 5 లక్షలు భరోసా ఇచ్చినోడు ఏ నాయకుడు లేడు ఇప్పటికొచ్చి. ఇలాంటి నాయకుడు మళ్ళీ రాడు కూడానే. ఇప్పుడు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు ఎవరైతే సీనియర్ కాపు నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ ఉన్నారో ఆయన నుంచి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఆయన వైసీపీని సపోర్ట్ చేసే ఫ్యాక్టరు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఏమైనా తగ్గించడానికి ఏమైనా ట్రై చేస్తుందా? తగ్గించడానికి కాదండి. ఆయన ఎలాగంటే అండి, ముందు ఆయన జనసేనలోకి వస్తున్నారండి. పరిణామాల పరంగా ఆయన అతలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అటే వెళ్ళడం వల్ల అతనికి ఏమి ప్లస్ ఉండదని మైనసే. కానీ అదే ఈయన ఇటే బుండిలో ఉంటే ఆయన గౌరవానికి ఇంకో అంత గౌరవం పెరుగును. కానండి ఆయన వల్ల జనసేనకి ఏం ఒరిగింది ఏం లేదు. ఈయన విజయం ఎవరు ఆపడానికే సరిపోరు. ఎందుకంటే ప్రజలు ఒకసారి అప్పుడు జగన్ చూసాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తాం అంటున్నారు అందరూనే. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పోవాలా ఛాన్స్? ఇప్పుడు అందరం చూడలేదా? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈయన ఏం చూస్తే కదా తెలిసిది, కూర చూస్తే కదా రుచి, అది రుచిగా చప్పకున్నదని తెలటానికి ఈయనకు ఛాన్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈయన తేడా చేసినప్పుడు ఉన్న పరిణామాలు అప్పుడు నెక్స్ట్ పరిణామాలు వేరే ఉంటాయి. అందుకోసం ఏంటంటే మళ్ళీ చెప్పడమే కదండి, సార్ ఇక్కడ నెగ్గిన వెంటనే మన పిఠాపురాన్ని ఒక కేంద్రంగా దిద్ది ఇక్కడ పిల్లలకి ఎవరికి జాబుల్లో సరైన పొజిషన్ లేదు. పెళ్లి చేసుకోవడానికి ఎవడన్నా వెళ్ళారంటే ఎలా పెంచాలన్న బాధలో పెళ్లి కూడా చేసుకోవట్లేదు. 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తల్ల పండిపోయినా సరే ఇక్కడ కేంద్రంగా భావించి ఇక్కడ ఏ ఫ్యాక్టరీలు కట్టి మంచి కుర్రోళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇప్పుడు వస్తుంది అని అంటున్నారు మీరు, అంటే వచ్చే అవకాశం ఉందండి పక్కగా? అంటే నిజం చెప్పండి, నిజంగా అంటే వైసీపీ మీద అంత వ్యతిరేకత ఉందా? బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో పక్కాగా ఇన్ని అవుద్దండి. వైసీపీలో మీద వ్యతిరేకత ఎక్కువ ఉందండి. వ్యతిరేకత ఎక్కువే ఉందండి. ప్రతి దానికి కూడా వాళ్ళు వారంటీలు చేస్తారంటున్నారండి. వారంటీలు నచ్చిన వాళ్ళు చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు చేస్తలేదు పనులు. వారంటీలు ఉన్నారండి, నచ్చిన వాళ్ళు చేస్తున్నారండి, నచ్చిన వాళ్ళని వాళ్ళు మైనస్లో పెడేస్తున్నారు. వాళ్ళని అలాగే చేయడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఇప్పుడు మీ కార్యకర్తలకి పని చేసి మరి ఇతర వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి పని చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది అంటే వాళ్ళ ఓట్లు వేసేది కూడా తెలియదా మీకు? ఓట్లు వేయించుకునేది అయితే అందరికీ పనులు చేసేస్తా అంటున్నారు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళకి చేస్తలేదు, జనసేన వాళ్ళకి చేస్తలేదు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? 120 మంది పథకాలు ఇచ్చేస్తే ఉన్నవాళ్ళు 80 మందికి ఏమైపోతారో? ఈ భరోసా అంతా మళ్ళీ 2 సార్లు చెప్పడం అంటే వీళ్ళమే పడిపోతుంది. వీళ్ళు చేయనే అప్పు తీర్చవలసి చేస్తుంది. వీళ్ళు అప్పు చేయకుండా ఈ కాయగూరల రూపంలోని, నూనె ప్యాకెట్ల రూపంలోని, ఈ కిరాణా రూపంలో అప్పు తీర్చవలసి వస్తుందండి. అందుకు ఓట్లు ఎలా చేస్తారు ఈసారి వేయడం మాత్రం ఎట్టుపత్తులు ఎంత పర్సంటేజ్ ఇచ్చారో అంత జీరో పాలిటిక్స్ అయిపోతుంది. కాదు, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సీట్ల ఐడియా లేదు కానండి, కూటమి మాత్రం విజయం సాధించదు. మెజార్టీ వచ్చి పెద్దగా మెజార్టీ వీళ్ళకి కూడా ఎన్నో రావండి ఈసారి అయితే. ఇది వైసీపీకి అయితే గట్టికొస్తే 40, 35, 45 లోపల వస్తాయండి. 35 కానీ 45 లోపల వస్తాయి సీట్లు. వైసీపీకి ఏం రావు. వైసీపీకి రావడానికే ఎవడు ఏరండి. ఏడానికి ఉంది ఎక్కడ చూసినా అందరూ గోలా కదండి. ఎవరో 100కి 20 మంది 15 మంది ఎత్తే అయిపోయేది కాదు. ఇది 100 మందిలో 90 మంది 75 మంది ఓటర్లో ఎటుపు కొడితే అడే పోతారు. అందులోకి పిఠాపురం కూడా అండి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానులు కూడా ఎక్కువ. ఓసారి చూద్దారన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంది. కాదు, జగన్ గారు అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు కదా మీరు, అంటే అభివృద్ధి చేశారని భావించచ్చా? అభివృద్ధి ఏమీ లేదండి. సరే, అభివృద్ధి చేయట్లేదు అంటలేదు కదా. ఆయన నుంచి 3 రాజధానులు అన్నారు. అంటే యాక్చువల్గా విశాఖపట్నం అన్నారు, అమరావతి అన్నారు, కర్నూలు అన్నారు. 3ంటిని డెవలప్ చేస్తానన్నారు. సో అలాగా అంటే ఆలోచన అంటే అభివృద్ధి పదంగా సాగే అవకాశం ఉండేది కదా. అభివృద్ధి అవడానికి 3 రాజధానులు, ఒక రాజధాని పూర్తి అవ్వలేదని అభివృద్ధి ఏమంటారండి దాన్ని? ఎక్కడ వేసిన రోడ్లు పోయినట్టు ఉన్నాయి, వేసినట్లేదు. పెంచిన రేట్లు మాత్రం రూపాయి రేట్లు పెరిగిపోతున్నాయి. కరెంటు బిల్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ పెరిగిపోతుంది. తర్వాత ఏమో సామాన్యులు బండి కొనుక్కుని అప్పు చేసుకుని కొనుక్కునేవాళ్ళంటే పెట్రోల్ రేట్లు పెరిగిపోయి సామాన్యులు ఫ్రీగా తిరగడానికి దారి లేదండి ఇవాళ. ఎందుకంటే ఆడి సంపాదించింది తక్కువని బయటికి వెళ్తుంటే ఖర్చు ఎక్కువ కాబడుతుంది. ఆడ ₹500 సంపాదించినా కుటుంబానికి చేరుకోవాలంటే సామాన్లు సంచిలోకి వస్తలేదు. ఆ సామాన్యులు ఎలా బతుకుతారండి ఈ పరిపాలనని? డెవలప్మెంట్ చేయడం అంటే మంచి సాధించి ఈ మామూలు కూలి పని చేసే వాళ్ళ మీద కొట్టకూడదు. కూలి పని డైలీ ఉండదు. ఏమన్నా అంటే తాపీ మేతులకు ₹20, 20,000 వస్తుంది, ఇలాంటి 30,000 వస్తుంది. రోజు పనిలోకి వెళ్తాడు. రోజు పని చేయగలుగుతాడా?
ఎందుకే మన రాజధాని ఏదైనా మీరు అనుకుంటున్నారండి? రాజధాని ఇంకా మనం ఇది వచ్చిన తర్వాత ఈ 3 రాజధానులు పెట్టారు సార్ ఎవరో మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 ఏదన్నది పరిపాలన వచ్చిన తర్వాత డిక్లేర్ అవుతుందండి. ఏవి కూడా పూర్తిగా అవ్వలేదు. అమరావతి అన్నారు, మా అమరావతి మీద ఏమైనా అయింది ఏంటి? బీజేపీ జనసేన ఈ కూటమి వస్తే మరి 3 రాజధానులు అనేది పక్క వెళ్ళిపోతుంది కదా, ఒక రాజధాని ఉంటుంది కదా. అలాగైతే ఒక రాజధాని ఉంటుందని మేము అనుకుంటున్నామండి. మరి 3 ఇలా చేయలేరు కదా, అవన వాగ్దానాలు చేస్తే 3 చేస్తారని వీళ్ళు చెప్పలేదు కదా, వీళ్ళ పాలసీ అమరావతి అండి, అతని పాలసీ జగన్ గారి పాలసీ 3 రాజధానులు అండి. కానీ అమరావతి చేస్తారండి. ఎందుకంటే 3 అవ్వన పనులు అండి. అవ్వన పనులు చేస్తే ఉంది, అభయాలు అవ్వడం సుఖం ఉంది. అవ్వ కదండి, అవి వాటికి ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు ఏంటంటే మా ఆనందం ఏంటంటే సార్ ఇక్కడ పోటీ చేయడం వల్ల ఇది బాగుంటుంది. పిల్లలకి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడ అభివృద్ధి అవ్వాలి. మెయిన్ ఇక్కడ అభివృద్ధికి నోసుకోలేని పిఠాపురం ఇది. అభివృద్ధి ఏమి లేదు. కాదు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ అలాగే కాకినాడ ఎంపీ అంటున్నారు. దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. మీకేం తెలుసా అండి దాని మీద? కాకినాడ 2 పోటీ చేస్తున్నారండి. పెంచుతూ మాత్రం మాకు పిఠాపురం డిక్లేర్ అయింది. మాకు ఆనందం ఉంది. కాకినాడ కొడితే మాకు ఆనందమే. కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే మాకు ఆనందం. ఈ 7 కాంటెంట్స్లో కూడా పర్సంటేజ్ బ్రహ్మాండం ఉంటుందండి. ఓటు బాగా పవన్ కళ్యాణ్ గారికి బాగా పడుతుంది. ఎందుకంటే ఫ్యాన్ పోలింగ్ ఉంది, సామాజిక వర్గం కూడా బాగుంది. ఇంకెంతగా మనం చెప్పేదే ఉంది, తెలుసున్నది అందరికీ తెలుసున్నదండి.